హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ గుడివందల. ఈ వీడియోలో మనం చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మనం చూద్దాం. చరిత్ర, అసలు చరిత్ర అంటే ఏమిటి? చరిత్ర చదివే విద్యార్థికి ఈ పదం యొక్క అర్థం, ఈ సబ్జెక్ట్ దేనికి సంబంధించినది, దేన్ని అధ్యయనం చేస్తుంది అనే సమాచారం ఖచ్చితంగా మనకు తెలియాలి ఫ్రెండ్స్. చరిత్ర అంటే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో మానవ సమాజ ఆవిర్భావం, సంస్కృతి, నాగరికత ఎలా పరిణామం చెందుతూ వచ్చాయి, అదేవిధంగా సామాజిక, ఆర్థిక, మత, రాజకీయ వ్యవస్థలు ఏర్పడి ఎలా మారుతూ వచ్చాయి అనే అంశాల గురించి మనకు తెలియజేసే శాస్త్రాన్ని మనం చరిత్ర అని పిలవడం జరుగుతుంది. సంస్కృతి, కల్చర్, ఒక జీవన విధానాన్ని మనం సంస్కృతి అంటాం. అదేవిధంగా నాగరికత అంటే సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన అభివృద్ధి సాధించిన పరిణామ దశని మనం నాగరికత, ఆంగ్లంలో అయితే సివిలైజేషన్ అని పిలవడం జరుగుతుంది. వీటికి సంబంధించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చరిత్రని ఆంగ్లంలో హిస్టరీ అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామండి? హిస్టరీ. మరి హిస్టరీ అనే పదం ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది అంటే, హిస్టరీ అనే ఆంగ్ల పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి రావడం జరిగింది. హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి హిస్టరీ అనే ఆంగ్ల పదం రావడం జరిగింది. ఏంటి మరి హిస్టోరియా పదం యొక్క అర్థం అంటే? హిస్టోరియా పదం యొక్క అర్థం ఏమిటి అంటే పరిశోధించడం. ఏంటండి? పరిశోధించడం, గతాన్ని పరిశోధించడం, గతాన్ని అన్వేషించడం, గతాన్ని అధ్యయనం చేయడం, ఎంక్వైరీ, రీసెర్చ్, ఇలాంటి పదాల అర్థాలన్నీ కూడా హిస్టోరియా అనే గ్రీకు పదం యొక్క అర్థాలు. సో గతాన్ని అధ్యయనం చేయడం, గతాన్ని అన్వేషించడమే చరిత్ర. మరి చరిత్ర అనే పదం ఎలా వచ్చింది అంటే, చర్ అనే ఒక సంస్కృత పదం నుండి మనకి చరిత్ర అని రావడం జరిగింది. మరి ఏంటి చర్ అనే ఒక పదం యొక్క అర్థం అంటే నడత లేదా నడవడిక. అనే అర్థాలు మన చర్ అనే ఒక సంస్కృత పదం యొక్క అర్థాలు. సో గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర. చరిత్ర నిర్వచించాలి అంటే గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర. స్టడీ ఆఫ్ ద పాస్ట్. హిస్టరీ యొక్క డెఫినేషన్ ఏంటి? స్టడీ ఆఫ్ ద పాస్ట్. గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర. మరి గతం అంటే ఏదైనా కావచ్చు. ఒక వ్యక్తి గురించి అధ్యయనం చేయవచ్చు, సమాజం గురించి అధ్యయనం చేయవచ్చు, ఆర్థిక వ్యవస్థ గురించి అధ్యయనం చేయవచ్చు, మతాలు, తత్వాల గురించి అధ్యయనం చేయవచ్చు, సంగీతం, సాహిత్యం, కళలు, వీటన్నిటి గురించి అధ్యయనం చేయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే గతంలో జరిగిన ప్రతి అంశాన్ని గురించి అధ్యయనం చేయడమే చరిత్ర. గతంలో జరిగిన ప్రతి అంశం గురించి, ఒక వ్యక్తి గురించి మొదలుకొని సమాజం, సంస్కృతి, నాగరికత, వీటన్నిటి గురించి అధ్యయనం చేయడమే చరిత్ర యొక్క ముఖ్యమైన పని. సో మరి గతాన్ని అధ్యయనం చేయడం కోసం మనకి ఇంకా ఏమైనా శాస్త్రాలు అందుబాటులో ఉన్నాయా అంటే మనందరికీ గుర్తొచ్చేది పురావస్తు శాస్త్రం. దీన్ని మనం ఆర్కియాలజీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మరి పురావస్తు శాస్త్రాన్ని, ఆర్కియాలజీని నిర్వచించాలి అన్నా కూడా గతాన్ని అధ్యయనం చేయడమే అవుతుంది. స్టడీ ఆఫ్ ద పాస్ట్ అవుతుంది. అంటే గతాన్ని అధ్యయనం చేయడం కోసం మనకి రెండు శాస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి చరిత్ర మరియు రెండవది
పురావస్తు శాస్త్రం, హిస్టరీ మరియు ఆర్కియాలజీ. ఈ రెండు కూడా గతాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. మరి గతాన్ని అధ్యయనం చేయడం కోసం రెండు శాస్త్రాలు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే అండి. ఎందుకోసం అంటే ఇవి గతాన్ని అధ్యయనం చేసే మార్గంలో చాలా తేడా ఉంటుంది. లక్ష్య సాధన మార్గాలు వేరువేరుగా ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి ఇవి రెండు శాస్త్రాలుగా మనకి కొనసాగుతున్నాయి. ఎందుకోసం మరి ఆ డిఫరెన్స్ ఏంటి అంటే, చరిత్ర తీసుకుంటే చరిత్ర సాహిత్యం మీద ఆధారపడుతుంది. చరిత్ర సాహిత్యం మీద ఆధారపడి గతాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. అంటే ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయాలి అంటే అప్పటి కాలంలో రాసిన గ్రంథాలు, ఆ గ్రంథాల ద్వారా చరిత్రని అధ్యయనం చేయడం, గతాన్ని అధ్యయనం చేయడం చరిత్ర యొక్క పని. అదేవిధంగా పురావస్తు శాస్త్రం కనుక తీసుకుంటే వస్తు అవశేషాల ద్వారా, ప్రాచీన కాలంలో ప్రజలు ఉపయోగించిన వస్తు అవశేషాల ద్వారా గతాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. అంటే మన పూర్వీకులు వాడి పడేసిన వస్తువుల ద్వారా, అవి ఎక్కడ ఉన్నాయి, భూమి లోపల నిక్షేపమై ఉన్నాయి, వాటిని వెలికి తీసి వాటిని అన్వేషించి పరిశోధించి అధ్యయనం చేసి గతాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. అంటే చరిత్ర సాహిత్యం మీద ఆధారపడితే పురావస్తు శాఖ వస్తు అవశేషాల మీద ఆధారపడి గతాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. సో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎగ్జాంపుల్ తీసుకుంటే మౌర్యుల యొక్క చరిత్రను మనం తీసుకుందాం. మౌర్యుల యొక్క చరిత్ర ఎగ్జాంపుల్ తీసుకుందాం. మౌర్యుల యొక్క చరిత్రను రాయాలి, ఇది మన యొక్క లక్ష్యం. ఈ టాపిక్ మనం చరిత్రకారులకు ఇచ్చాం, అదేవిధంగా పురావస్తు శాస్త్రవేత్త కూడా ఇవ్వడం జరిగింది. మరి చరిత్రకారులు ఏం చేస్తారు అంటే, మౌర్యుల చరిత్రను రాయాలి అంటే మౌర్యుల కాలంలో రచించబడిన గ్రంథాలు ఏమున్నాయి, సాహిత్యం మీద ఆధారపడతారు. ఏం చేస్తారని, మౌర్యుల కాలంలో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్ర గ్రంథాన్ని తీసుకుంటారు. అర్థశాస్త్ర గ్రంథాన్ని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మౌర్యుల కాలంలో మెగాస్తనీస్ అనే గ్రీకు రాయబారి పర్యటించడం జరుగుతుంది. అతను కూడా ఒక గ్రంథం రాస్తారు, అదే ఇండికా. ఇండికా అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇండికా గ్రంథాన్ని తీసుకొని చదవడం జరుగుతుంది. అదేవిధంగా మత గ్రంథాలైన జైన మరియు బౌద్ధ గ్రంథాలను కూడా తీసుకొని చదవడం జరుగుతుంది. అంటే లైబ్రరీలో కూర్చొని ఈ అర్థశాస్త్ర గ్రంథం, ఇండికా, మత గ్రంథాలైన జైన బౌద్ధ గ్రంథాలను తీసుకొని వాటిని చదివి మౌర్యుల యొక్క చరిత్రను రచించడం, అంటే గతాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. మరి పురావస్తు శాస్త్రవేత్తలు ఏం చేస్తారండి, సాహిత్యం మీద ఆధారపడిన వీళ్ళు గతాన్ని అధ్యయనం చేయడం కోసం లైబ్రరీకి వెళ్ళరు, ఇలాంటి గ్రంథాలను చదవరు. వీళ్ళు ఏం చేస్తారంటే, మౌర్యుల యొక్క రాజధాని ఎక్కడ ఉంది, మౌర్యుల రాజధాని ఏంటండి, పాటలీపుత్రం. పాటలీపుత్రం మౌర్యుల రాజధాని. మరి పాటలీపుత్రాన్ని తీసుకెళ్ళి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్వేషించడం జరుగుతుంది. ఈ పాటలీపుత్రం ప్రెసెంట్ ఇప్పుడు బీహార్లో ఉన్న పాట్నా అని పిలవడం జరుగుతుంది. పాటలీపుత్రాన్ని మనం బీహార్లో ఉన్న పాట్నా అని పిలవడం జరుగుతుంది. ఈ పాట్నా చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్వేషణ మొదలుపెట్టి అక్కడ లభ్యమయ్యే వస్తువుల ద్వారా వీళ్ళు గతాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రత్యేకంగా మనకి ఏంటంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా మనకి అందుబాటులో ఉంది. రిమోట్ సైన్సింగ్ టెక్నాలజీ ద్వారా భూమి లోపల వస్తువులు ఏమున్నాయి, వాటిని తవ్వకుండానే భూమి లోపల ఎలాంటి వస్తువులు ఉన్నాయి అని చెప్పేసి మనకి కనుగొనడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనకి అందుబాటులో ఉంది. వాటి ద్వారా మనకి వెలికి తీసి మనం పూర్వీకుల నుండి, అప్పటి పూర్వీకులు వాడిపడేసిన వస్తువులు, ఆయుధాలు, కుండలు, పాత్రలు మొదలైన అన్నీ కూడా వెలికి తీసి అధ్యయనం చేయడం జరుగుతుంది. గతాన్ని అధ్యయనం చేయడానికి పురావస్తు శాస్త్రవేత్తలకి ఉపయోగపడుతుంది. సో అంటే వీళ్ళ లక్ష్యం ఒకటే, గతాన్ని అధ్యయనం చేయడమే. కానీ వీళ్ళు అవలంబిస్తున్న మార్గాలు వేరుగా ఉన్నాయి, వీళ్ళ యొక్క ఆధారాలు వేరుగా ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి మనం రెండు శాస్త్రాలుగా కొనసాగించడం జరుగుతుంది. చరిత్రలో తీసుకుంటే గతాన్ని అధ్యయనం చేయడం కోసం సాహిత్యం మీద ఆధారపడడం జరుగుతుంది. సాహిత్యం మీద ఆధారపడి గతాన్ని అధ్యయనం చేస్తే దాన్ని మనం చరిత్ర అని పిలవడం జరుగుతుంది. స్టడీ ఆఫ్ ద పాస్ట్ త్రూ రికార్డ్స్. సాహిత్యం ద్వారా గతాన్ని అధ్యయనం చేస్తే దాన్ని మనం చరిత్ర అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా
పురావస్తు శాస్త్రం తీసుకుంటే స్టడీ ఆఫ్ ద పాస్ట్ త్రూ మెటీరియల్ రిమాన్స్. వస్తు అవశేషాల ద్వారా గతాన్ని అధ్యయనం చేయడం పురావస్తు శాస్త్రం. అంటే రెండింటి డిఫరెన్స్ ఒకటే అండి. ఇవి సాహిత్యం మీద ఆధారపడితే వీళ్ళు వస్తు అవశేషాల మీద ఆధారపడడం జరుగుతుంది. వీళ్ళ యొక్క ఆధారాలు వేరు, అందుకోసం అని చెప్పేసి వీటిని రెండు శాస్త్రాలుగా మనం కొనసాగించడం జరుగుతుంది. ఇది ఒకటి మనం గమనించాలి. మరి చరిత్ర ఎలాంటి ఆధారాలపైన ఆధారపడుతుంది, పురావస్తు శాస్త్రం ఎలాంటి ఆధారాలపైన ఆధారపడడం జరుగుతుంది, వీళ్ళ యొక్క సోర్సెస్ ఏంటి? సరే, చరిత్ర తీసుకుంటే వీళ్ళు సాహిత్యం మీద ఆధారపడతారు. ఏం సార్? సాహిత్యం మీద ఆధారపడడం జరుగుతుంది. సాహిత్యం మీద ఆధారపడడం జరుగుతుంది. అదే పురావస్తు శాస్త్రం తీసుకుంటే వస్తు అవశేషాల మీద ఆధారపడతారు. వస్తు అవశేషాల మీద ఆధారపడతారు. మరి సాహిత్యం ద్వారా అంటే ఎలా అంటే ఈ రెండు ఆధారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి స్వదేశీ ఆధారాలు, స్వదేశీ గ్రంథాలు. రెండవది విదేశీ సాహిత్యం. ఒకటి స్వదేశీ సాహిత్యం. దీనిని మనం రెండు రకాలుగా మనం విభజించడం జరుగుతుంది. ఒకటి మత గ్రంథాలు, రెండు లౌకిక గ్రంథాలు. మత గ్రంథాలు మరియు లౌకిక గ్రంథాలు. రెండవది విదేశీ సాహిత్యం. మన చరిత్ర సాహిత్యం మీద ఆధారపడుతుందని చెప్పాం. సాహిత్యం మీద ఆధారపడి మనకి స్వదేశీ సాహిత్యం మరియు విదేశీ సాహిత్యం రెండు రకాలుగా ఉన్నాయి. వీటి యొక్క ఆధారాలు అదేవిధంగా పురావస్తు శాస్త్రం యొక్క ఆధారాలను తీసుకుంటే ఇవి వస్తు అవశేషాల మీద ఆధారపడి ఉంటుంది. మరి వాళ్ళ యొక్క ఆధారాలు ఏంటి అంటే ఒకటి శాసనాలు, రెండు నాణములు, మూడు శిల్పాలు మరియు కట్టడాలు, నాలుగు త్రవ్వకాల్లో బయలుపడిన వస్తు అవశేషాలు. పురావస్తు శాస్త్రం ఆర్కియాలజీ వాళ్ళ యొక్క ఆధారాలు ఏముంటాయి? శాసనాలు, జ్ఞానములు, శిల్పాలు మరియు కట్టడాలు, త్రవ్వకాల్లో బయలుపడిన వస్తు అవశేషాలు. వీటిపైన ఆధారపడి వీరు గతాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి మనం ఈ సాహిత్య ఆధారాలు మరియు పురావస్తు ఆధారాలకు సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.